వాయిస్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ టైం డిబేట్ లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ నెట్ అది కరెక్ట్ చూసుకోండి, ఎందుకంటే లైవ్ డిబేట్ ఇది బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ మీరు ఆగండి, మీరు ఆగండి, మల్లికార్జున గారు ఆగండి, మీ వాయిస్ కరెక్ట్ లేదు. పాపారావు గారు, మీరు అన్నట్టు పేపర్ లీకులు అనేవి ఇప్పుడు చాలా సార్లు జరిగినాయి, వందల సార్లు జరిగినాయి. సో విద్యార్థులు ప్రతిసారి భంగపాటు గురవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ యువతలో ఉన్న ఈ ఏదైతే ఉందో అసంతృప్తి, అది అశాంతి రోజు రోజుకు పెరిగిపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేసి దేశ అంటే కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేయించే వరకు తీసుకెళ్లడము. సో మొత్తానికి యూత్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ అనేది ఈ పొలిటికల్ పార్టీలకు అతీతంగా ఉంటుందంటారా? ఏదైనా పొలిటికల్ పార్టీ అంటే కాంగ్రెస్ సంబంధించి మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయడం కావచ్చు, అదే క్రమంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మన హైదరాబాద్ ధర్నా చౌకలో ధర్నా చేయడము. సో ఈ పార్టీలకు అతీతంగా ఉంటాయా, వీళ్ళు సొంత ఎజెండాతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఏం చెప్తారు సార్? పాపారావు గారు, కలిసి ఉంటాయి సార్. ఎందుకంటే రాజకీయ నేపాల్లో కూడా ఉద్యమంగా వచ్చింది, పార్టీగా మారింది. బంగ్లాదేశ్ లో కూడా ఉద్యమంగా వచ్చి వాళ్ళు పార్టీ రూపం తీసుకుంటాం. శ్రీలంకలో సరే వాళ్ళు ఏదో వేరే పార్టీలు ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చారు. సరే ఏదేమంటే ఉద్యమకారులు కూడా రాజకీయాల్లోకి వస్తారు వీళ్ళలో కొంతమంది, అదో పార్టీ అవుద్ది. అయితే పొద్దున ఎన్నికల్లో సరే ఉద్యమం ఎట్లా కొనసాగుద్ది ఏంటి అనేది అది ప్రభుత్వం తాలూకు రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి తక్షణం కోరుకొని గట్టిగా కనుక ప్రయత్నం చేస్తే ఈ తీవ్రత ఇదంతా ఉండదు ఉద్యమంలో. అది కొంత విజిలెంట్ ప్రెషర్ గ్రూప్ గా మాత్రం విడుతుంది. అలా కాకుండా సమస్యలు ఇలాగే పెరిగితే ఉద్యమం ఒక పెద్ద రూపం తీసుకోవచ్చు, ఏ రూపం తీసుకోవచ్చు. తర్వాత అది ఉద్యమ పార్టీ వేరే రాజకీయాల్లో కొంతమంది రాకుండా ఎందుకుంటారు. ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. రేపు ఎన్నికల్లో 29, 20 అప్పుడున్నాయి కదా ఎన్నికలు, మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. చాలా మంది వీళ్ళలో కంటెస్ట్ చేస్తారు, కంటెస్ట్ చేయకుండా ఉంటారు. చెప్పగా అది జరుగుద్ది. దాంతో పాటు రాజకీయ పక్షాలు బహుశా నేను అనుకుంటాం మరి ఇక్కడ చెప్పలేము ఏ రూపం తీసుకుంటుందని. చాలా బిగినింగ్ కదా ఇది, చాలా బిగినింగ్ అది రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి, ముందు కాలంలో రాజకీయ పక్షాల వాళ్ళు ఎలా స్పందిస్తారు, రకరకాల మలుపుల్లో ఉద్యమం కనుక ఇలాగే కొనసాగించి రకరకాల మలుపులు తీసుకుంటే ఆ మలుపుల్లో రాజకీయ పక్షాలు ఎలా స్పందిస్తాయి, ఇట్లాంటి వాటిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది కాదు అది రాజకీయ పక్షాల తాలూకు నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారనేది. ఎందుకంటే యూత్ కి ఇప్పుడు ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళకి ఇప్పటికైతే ప్రయత్నాలు ఏం లేవు, వాళ్ళకి రాజకీయ కెరీర్లు కానీ అట్లాంటివి ఏం లేవు కదా. కాబట్టి వాళ్ళు ఎక్కువ సత్యవంతంగా ఉండే అవకాశం ఉంది రాజకీయ పార్టీల కంటే కూడా జనరల్ గా. కాబట్టి రాజకీయ పక్షాల్లో కూడా ఎవరైతే ప్రజల పక్షం బాగా వహించగలరో, గట్టిగా వహించగలరో వాళ్ళు ఉద్యమకారులతో సేల్ అవ్వగలరు. అది న్యాచురల్ గా వాళ్ళకి మధ్య ఈజీ కంపాటిబిలిటీ వస్తుంది, వాళ్ళ అనుకూలత కూడా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. రాజకీయ పక్షాల తాలూకు నిజాయితీకి పరీక్ష ఇది. వాళ్ళతో ఆ మలుపుల్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడంలో వాళ్ళతో నైతికంగా అండగా ఉంటా వాళ్ళకి ఇదిగా నిలబట్టి అట్లా నెమ్మది ఇంకా టైం ఉంది కదా, 29 సెకండ్ ఎలక్షన్ దాకా టైం ఉంది. కాబట్టి ఈ రోజుగానే ఒక ఇది ఏర్పడుతుంది వీళ్ళ మధ్య, ఒక బంధమో లేకపోతే ఒక రిపల్షనో లేకపోతే అట్రాక్షనో. అంటే పార్టీల మధ్య కొన్ని పార్టీలతో దగ్గర ఉంటారు ఉద్యమకారులు, మా వాళ్ళు వీళ్ళు పర్వాలా మాలాగే ఆలోచిస్తున్నారు, మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని అనేది, కొంత పార్టీల పట్ల నాటకాలు ఆడుతున్నారనేది కొన్ని పార్టీల గురించి ఫీల్ అవుతుంది. కాంగ్రెస్ గురించి అదే వచ్చింది కదా, మొన్న వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే వీళ్ళు నాటకం ఆడుతున్నారు, ఉద్యమం అంతా వాళ్ళు చేస్తే వీళ్ళు క్రెడిట్ కొట్టాలనుకుంటున్నారని వచ్చేసింది కదా అందరిలో. ఇవన్నీ నడవు. అందుకని ఏంటంటే ఎవరు జెన్యూన్ గా ఉంటారో వాళ్ళు ఉద్యమకారులతో సేల్ అవ్వగలరు, వాళ్ళు కలిసి ముందు కాలంలో రాజకీయాలు మారుతాయి అనుకుంటున్నాను నేను. ఓకే, ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఇలాంటి యూత్లో ఉన్న అసంతృప్తి విషయంలో కావచ్చు, నిరుద్యోగం విషయంలో కావచ్చు, మీ సలహా ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? కేవలం డిమాండ్లు పరిష్కరించి బహుశా ప్రభుత్వం నిన్నటిదాకా బహుశా భ్రమలో ఉంటే గనక ఏంటంటే మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము చాలా శక్తివంతంగా అన్నిటికీ అతీతమైనటువంటి శక్తితో ఉన్నాం అనుకుంటే ఇవాళ శక్తికి డెంట్ చిల్లుబడింది. అంటే ప్రజాగ్రహం ముందు ఎటువంటి శక్తి, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నది మా పార్టీకి అని చెప్తున్న వాళ్ళైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సోవియట్ యూనియన్ మైటీ సోవియట్ యూనియన్ అన్నట్లు ఉండేది, ఆ వ్యవస్థ కూడా కూలిపోయింది కదా. అసలు సౌండ్ లేకుండా పడిపోయింది దవేలమంట. మీరు ఎట్లాంటి వ్యవస్థలైనా కూలొచ్చు, అది ప్రజాగ్రహం వస్తుంది. కాబట్టి ఏంటంటే
ప్రజాగ్రహాన్ని మీదకి తెచ్చుకోకుండా గ్రహించాల్సిన సందర్భం ఏంటంటే మనల్ని గురించి మనం చాలా పవర్ఫుల్ అని అది ఊహించుకుంటే అవ్వదు. ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తే అధికారంలో ఉంటాం, లేకుంటే ఇలాగే సమస్యలు పెరిగిపోతే మాత్రం అధికారం